Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పైన అంటే బీఆర్ఎస్ పైన భారీ స్కెచ్ వేశాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయండి రాజకీయంగా చాలామందికి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నేను కొన్ని చెప్తాను, అది ఎంతవరకు నిజమో కాదో మీరు ఒక్కసారిగా ఆలోచించుకోండి. ఇక్కడ కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి వేయబోతున్నటువంటి భారీ స్కెచ్ ఏందనేది నేను ఒక్కసారిగా మీ ముందు ఉంచుతాను, చూడండి, బాగా వినండి. ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టు 28 రోజుల గడువు విధించిందండి. ఇది నెక్స్ట్ మంత్లో కంప్లీట్ కాబోతుంది, 15 వరకు. ఈ లోపే అంటే ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి కేసు తుది తీర్పు వచ్చే లోపే కేసీఆర్కి అగేనెస్ట్గా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ ఇస్తూ రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశాడా? దీనికోసమే ఈ మధ్యకాలంలో 2-3 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళాడంటే కొన్ని విశ్వసనీయ సమాచారాల ప్రకారం అవుననే మాట వినొస్తుందండి. అది ఏంటి అంటే ఇక్కడ మీరు బాగా వినాలండి. ఇక్కడ బీఆర్ఎస్కి ఉన్న సీట్లు 38 అండి. కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఉన్న సీట్లు 38, బీజేపీకి ఉన్న సీట్లు 8 అయితే ఎంఐఎంకి ఉన్న సీట్లు 7 అండి. సిపిఎం పార్టీ నుండి ఉన్న సీటు 1. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా అంటే ఎల్ఓపిలో ఉన్నటువంటి ఇప్పుడు కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కొద్దిమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు 10 మంది రెబెల్స్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారండి. సరే, దీని మీద సంబంధించిన కేసు ఇప్పుడు హైకోర్టులో వాళ్ళు ఒక 3 ఎమ్మెల్యేలకు సంబంధించి తుది తీర్పు వెలువరచాలని స్పీకర్కి ఆదేశించడం జరిగింది. దాని గడువు కూడా నెక్స్ట్ మంత్లోనే ఉందండి. ఈ లోపే బీఆర్ఎస్కి కేసీఆర్కి షాక్ ఇస్తూ రేవంత్ రెడ్డి తయారు చేసిన ఒక ప్లాను మీకు నేను వివరించదలుచుకున్నాను. ఇది చేయడానికి రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నాడు అన్నట్టుగా రాజకీయ విశ్లేషణలకు సంబంధించినటువంటి మాట అండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, అది ఏందో చూద్దాం. ఇప్పుడు 38 మంది టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళల్లో ఒక 10 మంది ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్కి అన్నట్టు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళని కొద్దిసేపు రెబల్స్ అనుకుందాం. ఇంకొక 28 మందిలో మామూలుగా అయితే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలంటే 38 మందిలో ఒక 26 మంది అన్న కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలండి, అంటే పార్టీ లేకుండా చేయాలంటే అసెంబ్లీలో. కానీ ఇప్పుడున్నటువంటి కండిషన్స్లో అది పాసిబుల్ అయ్యేలా లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇంకొక ప్లాన్ ఆలోచించాడని విశ్వసనీయ సమాచారం. అదే ఇప్పుడు నేను చెప్తున్నానండి. ఈ మిగిలినటువంటి 28 మంది బీఆర్ఎస్లలో ఆల్రెడీ 10 మంది వెళ్ళారు. మరీ ముఖ్యంగా ఒక 10 మందిని లాగినా చాలండి. ఒక 10 మందిని లాగే ప్రయత్నం చేస్తున్నారు. సార్, 10 మందిని లాగితే ఏమవుతుందని మీరు అనుకోవచ్చండి. ఆల్రెడీ పోయిన 10 మంది, ఈ 10 మంది అండి, మొత్తం కలిపి 20 మంది అవుతారండి. ఇప్పుడు 38 మందిలో సగం ఎంత అండి? 19 మెంబర్స్. అంటే 19కి ఒకటి ఎక్కువ అనుకుంటే 20 మంది. అంటే 20 మంది రెబల్, బీఆర్ఎస్ రెబల్ ఒక గ్యాంగ్గా ఫామ్ అవుతే అప్పుడు 20 మందితో కూడినటువంటి బీఆర్ఎస్ రెబల్స్ ఒక పార్టీగా, 18 మంది అసలు బీఆర్ఎస్ వాళ్ళు ఒకరుగా ఉండడం వలన ఇప్పుడు అసెంబ్లీలో మెజార్టీ బలం ఉన్నటువంటి అపోజిషన్గా మెజార్టీ బలం ఉన్న వాళ్ళు ఎవరు అవుతారంటే బీఆర్ఎస్ రెబల్స్ అవుతారండి. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఈ 10 మంది అంటే ఆల్రెడీ జాయిన్ అయిన 10 మందికి ఇక ఎలాంటి భయం ఉండదండి. ఆల్రెడీ ఒక 10 మందిని జాయిన్ చేసుకోవడం వల్ల వీళ్ళకి ఎలాంటి భయం ఉండదు. అప్పుడు వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళి చెప్పొచ్చు, మేము సపరేట్గా ఒక పార్టీగా అంటే బీఆర్ఎస్ రెబల్స్గా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాము. సో మేము ఇలా ఫామ్ అయ్యాం కాబట్టి మా మీద అనర్హత వేట్ అనేది ఉండదని కోర్టుకు చెప్తే రియల్గా కూడా వీళ్ళ మీద అనర్హత వేట్ అనేది ఉండదండి. ఇప్పుడు ఈ రెబల్స్ ఏం చేస్తారు? 20 మంది ఏం చేయాలంటే వెళ్ళి స్పీకర్కి ఒక నోటీస్ ఇస్తారు. సార్, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ రెబల్స్ మేమే అసలైన వాళ్ళము, ఎలాగూ కేసీఆర్ రావట్లేదు కదా అసెంబ్లీకి, 1-2 సార్లు చెప్తే రాలేదు కదా, ఇప్పుడు మేమే అసలైనటువంటి ప్రధాన ప్రతిపక్షము, బీఆర్ఎస్ రెబల్ని గుర్తించండి అని చెప్తారండి. ఇప్పుడు స్పీకర్కి ఉన్నటువంటి ఒకే ఒకటి మార్గం అంతే. ఆ టైంలో ఏం చేస్తాడు స్పీకర్? ఉన్నటువంటి ఒకే ఒక మార్గము బీఆర్ఎస్ రెబల్ని గుర్తించాల్సి వస్తుంది.
అలా బీఆర్ఎస్ రెబల్స్కి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడం ఖాయమండి. ఇలా చేస్తే ఇప్పుడు చెప్పినట్టు చేస్తే ఇదే చేయడానికే రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నాడని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ 20 మందితో కూడినటువంటి రెబల్స్లో నుండి వీళ్ళు ఏం చేస్తారు, బీఆర్ఎస్ రెబల్స్ ఏం చేస్తారంటే ఒక నాయకుడిని ఎల్ఓపిగా అంటే లెజిస్లేచర్ ఆఫ్ అపోజిషన్ పార్టీని ఎన్నుకుంటారండి, ఎల్ఓపిని. ఇలా ఎన్నుకునే క్యాండిడేట్ ఇప్పుడు ఏదైతే ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన వాడు అతనే అవుతారండి. ఈ స్కెచ్చే రేవంత్ రెడ్డి వేశాడనేది సమాచారం. ఇక్కడ ఈ ఎల్ఓపి పోస్ట్ కూడా ఎవరికి ఇవ్వాలనేది కూడా ఇక్కడ కన్ఫామ్ అయినట్టుగా సమాచారం అండి. ఇది కూడా మేబీ నాకు తెలిసినటువంటి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పోస్టును కూడా 2 సీనియర్లు ఉన్నారండి. ఒకరు పోచారం శ్రీనివాసరెడ్డి అయినా కావచ్చు, లేదా కడియం శ్రీహరి అయినా కావచ్చండి. సో కానీ ఎక్కువ మొగ్గు మాత్రం కడియం శ్రీహరి వైపు ఉన్నట్టే కనబడుతుందండి. ఇలా ఒక రకమైన ఒక స్కెచ్ను వేసి బీఆర్ఎస్ని మరీ ముఖ్యంగా కేసీఆర్ని దెబ్బ కొట్టే వ్యూహం రేవంత్ రెడ్డి రచించాడు. ఇది మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ప్లాన్ అని చెప్పేసి సమాచారం అండి. సో ఏది ఏమైనా ఈ కొన్ని రోజులు మాత్రం బీఆర్ఎస్ జాగ్రత్తగా ఉండడం అవసరం అండి. మరి ఆ జంపు కాబోయే 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఈ 10 మందిని తీసుకోవడం కోసము రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకైనా తెగించడానికైనా రెడీగా ఉంటుందండి. వాళ్ళకి ఎలాంటి ఆశను చూపెట్టడానికైనా రెడీగా ఉంటుంది. సో మరి ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం కంపల్సరీ బీఆర్ఎస్కి ఉంటుందండి. ఒకవేళ కాపాడుకోలేకపోతే నెక్స్ట్ మంత్లో బీఆర్ఎస్కి గట్టి దెబ్బ తగలడం ఖాయం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంత్లో బీఆర్ఎస్కి ఈ 10 మందిని కాపాడుకోలేకపోతే గట్టి దెబ్బ తగులుతుందండి. ఇదే రేవంత్ రెడ్డి వేసినటువంటి భారీ స్కెచ్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా నేను మంచి మంచి టాపిక్లతో వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట బటన్ ప్రెస్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. మంచి మంచి టాపిక్లతో మీ ముందుంటానండి. ఇట్లు మీ దినేష్ గంగసాని.